దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈ సమయము ఈ దినము మనం ధ్యానించుకుపోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే, శాంతినిచ్చే, ధైర్యమిచ్చే దేవుని జ్ఞానము, భయభక్తి, దేవదూతల కాపుదల, నీతి, ధైర్యమిచ్చే పరిశుద్ధ దేవుని వాక్య భాగాంశ ప్రియులారా, యేసుక్రీస్తు నామములో ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. మన ప్రియులారా, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి తన అద్వితీయుడైన ఒకే ఒక్క కుమారుని, తండ్రి స్వరూపమే అయిన, తండ్రి వెలుగులో నుండి వచ్చిన నిజమైన వెలుగైన యేసుక్రీస్తుని గురించి 2వ కీర్తన 12వ వచనంలో, Psalm 2nd verse 12th word, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రియుల అంశము, ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. ఎవరిని? దేవుని కుమారుని యేసుక్రీస్తుని. దేవుని కోపము త్వరగా రగులుకుంటుందంట ప్రియులరా. కుమారుని ముద్దు పెట్టుకోవాలంట. మరియు ఆయన ముద్దు పెట్టుకోలేకుంటే త్రోవ తప్పి నశించిపోతానంట ప్రియులారా. లేని ఎడల దేవుడు కోపించుకుంటాడు. ఆయన ప్రియ కుమారు యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలంట. ఆయన మాట వినాలి, ఆయన ప్రేమించినట్లు. మన ప్రియులారా, ఇలాగే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారని ప్రభు చెప్పినారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఇలాగే ఆయనను యేసుక్రీస్తును ఆశ్రయించేవారు ధన్యులు ప్రియులారా. ఈ అంశం ధ్యానించబోయే మొదట ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నా ప్రేమ శాశ్వతంగా చూపి ఉన్నాను అని చెప్పిన దేవ, మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగిన నా కృప నిన్ను విడిచి పోదు. నీతో చేసిన సమాధానపు నిబంధన తొలగిపోదు అని చెప్పిన దేవ, నిన్ను ఆశ్రయించిన వారు ధన్యులు అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు తండ్రి, నీ కోపము మా మీద రగులుకున్న మొదటే నీ ప్రియ కుమారుని మేము ముద్దు పెట్టుకున్నట్లు మనందరినీ అనుగ్రహించండి యేసయ్య. ఇలాగే చేసి సాతాను వేసిన అన్ని కట్లను, బంధనాన్ని తెంపునట్లు కృప చూపండి. వెలుగైన దేవ, మా అందరినీ నిన్ను ఆశ్రయించుట ద్వారా వెలిగించమని, లోకానికి వెలుగుగా, ఉప్పుగా మార్చమని, మిమ్మల్ని ఆశ్రయించిన మేమందరూ ధన్యులు కానట్లు అనుగ్రహించినందుకు ఈ వాక్యము ద్వారా మీ పిల్లలందరినీ దర్శించమని, ఆరోగ్యము, ఆయుస్సు, కృప, అభిషేకము, వాక్య జ్ఞానము, ఆత్మజ్ఞానము, దైవ జ్ఞానము, విడుదల, శాంతి, సాతాను చిత్తకు దొరికే కొలతలేని పరలోకపు వెలుగు అభిషేకాన్ని పరిశుద్ధాత్మని ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారం గల దేవకుమార్ నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. జీసస్ క్రైస్ట్ నేమ్. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో, వన్ గాడ్, ఇటర్నల్ లైఫ్. వి వెల్కమ్ యూ ఫాదర్. ఆమెన్. అవును ప్రియులారా, ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలంటే ప్రియులారా, లేని ఎడల దేవుని కోపము మార్గములో, ఈ విశ్వాస మార్గంలో, ఈ జీవిత మార్గంలో, పరలోక ప్రయాణమని, మోక్షమని, స్వర్గమనే ప్రయాణంలో లేని ఎడల దేవుని కోపం రగులుకుంటుందంట ప్రియులారా. మనందరం ముద్దు పెట్టుకోదాం యేసుక్రీస్తు మాటలను వినుట ద్వారా, మరియు ఆయన కోపం నుండి తప్పించుకుందాం ప్రియులారా. మరియు నశించక మనందరినీ ప్రభు త్రోవ తప్పక కాపాడుతాడు. ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. మన పాట పాడుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం ప్రియులారా. పాట నా విశ్వాస ఓడ. అంశం ప్రియులారా, నా విశ్వాస ఓడ అంటే ఆశ్రయ దుర్గం అనే ఓడ ప్రియులారా. యేసుక్రీస్తే
ఆ ఓడ ప్రేలరా, ఆశ్రయదుర్గమైన ఓడ పరలోకమని ఆ ప్రయాణానికి, ఈ లోకమైన సముద్రంలో పరలోకానికి తీసుకుని పోయే ఓడ, షిప్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా పాట. ఆశ్రయ దుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని, ఆశ్రయ దుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని, నా దాగు చోటు నీవేనని, నా సమస్తమును నీవు నీవే అని, నా దాగు చోటు నీవేనని, మా సమస్తమును నీవు నీవే అని, నా మార్గములన్నిటిలో తండ్రి చీకటి అలుము కొననివ్వక నీ వెలుగుతో కప్పినావు, నీ తేజస్సుతో నింపినావు. మా మార్గములన్నిటిలో చీకటి అలుము కొననివ్వక నీ వెలుగుతో కప్పినావు, నీ తేజస్సుతో నింపినావు. యేసయ్యా, మరణాంధకారములో బంధింపబడిన నీ జనులకు మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకున్నావు. పరిశుద్ధాత్ముడా, మరణాంధకారములో బంధించబడి ఉన్న నీ జనులను మహిమను ప్రసరింపజేసి వారి మీద స్నేహితులుగానే మలుచుకున్నావు. ఆశ్రయదుర్గము నీవని, రక్షణ శృంగము నీవే అని, నా దాగు చోటు నీవే అని, మా సమస్తమును నీవు నీవే అని, నీ ప్రభావ మహిమలను రక్షక నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు. నా ఆత్మకు తృప్తినిచ్చావు ప్రభు. నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు. మా ఆత్మకు తృప్తినిచ్చావు. కరువు కోరలలో నలుగుచున్న నీ ప్రజలకు ఆకాశ వాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదనిచ్చావు తండ్రి. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజలకు ఆకాశ వాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదనిచ్చావు స్వామి. ఆశ్రయదుర్గము నీవని, రక్షణ శృంగము నీవే అని, మా దాగు చోటు నీవే అని, మా సమస్తమును నీవు నీవే అని, నా విశ్వాస ఓడను బద్దలు కానివ్వక నీ చేతిలో నిలిపినావు. నీ కౌగిలిలో దాచినావు క్రీస్తురాజు. నా విశ్వాస ఓడను బద్దలు కానివ్వక నీ చేతిలో నిలిపినావు. నీ కౌగిలిలో దాచినావు.
ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను జ్ఞప్తికి తెచ్చుకుని సజీవులుగానే దరికి చేర్చావు తండ్రి. ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రజలను ప్రియులను జ్ఞాపకం చేసుకొని సజీవులుగానే దరికి చేర్చావు యేసయ్యా. ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవే అని, ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవే అని, మా దాగు చోటు నీవే అని, మా సమస్తమును నీవే అని, నా దాగు చోటు నీవే అని, నా సమస్తమును నీవే అని. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్ లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. ప్రియులారా, ఆశ్రయదుర్గము యేసుక్రీస్తు అయినాడు ప్రియులారా. రక్షణ శృంగము ఆయనే, మనందరి దాగు చోటు ఆయనే ఆపత్కాలమందు. ప్రియులారా, ఈ లోకంలో అనేక పరిస్థితులు వస్తాయి ప్రియులారా. దేవుని కోపము కావచ్చు, సాతాను శోధన కావచ్చు, అప్పుడు మన పాప పరిణామం కావచ్చు, తెలిసి తెలియక మనందరి దాగుచోటు యేసుక్రీస్తే, దేవుని కుమారుడే, పాప క్షమించి రక్షించే నాయకుడే, మన సమస్తము ఆయన ప్రియులారా. ఇలాగే మనందరి మార్గములన్నిటిలో చీకటి అల్లుముకొననివ్వక ఆయన తన వెలుగుతో మనందరినీ కప్పుతాడు, ఆయన తేజస్సుతో నింపుతాడు. యేసుక్రీస్తు మరణాంధకారములో బంధించబడిన తన జనులకు మనందరికీ మహిమను ప్రసరింపజేసి ఉన్నాడు. స్నేహితులుగానే మలుచుకున్నాడు ప్రియులారా. విశ్వాస యాత్రలో కొనసాగాలి. ఓడైన రక్షణ ఓడైన యేసుక్రీస్తులో యేసుక్రీస్తు తన మహిమ ప్రభావాలను నిత్యము ప్రకటించే దేవుడు ప్రియులారా. ఆయన ఆత్మతో నింపినాడు. మన అందరి ఆత్మకు తృప్తినిస్తాడు, ఇచ్చాడు ప్రియులారా. విశ్వాసము ద్వారా భవిష్యత్తులో నిరీక్షణతో ప్రేమతో నమ్మాలి. ఇలాగే కరువు కోరలలో నలుగుచ్చు ఉన్న ఆయన ప్రజలైన మనకు అందరికీ విశ్వసించే ప్రతి సమీపంగా ఉన్నవారికి దూరంగా ఉన్నవారికి ఆకాశ వాకిండ్లు కిటికీలు తెరిచి సమృద్ధిగానే సంపద ఇస్తాడు ప్రియులారా. తన కుమారుని మనందరి కోసం బలిగా ఇచ్చిన ఆయన మరి ఏమి ఇవ్వడు ప్రియులారా. విశ్వాసము ద్వారా ఇచ్చాడు, ఇవ్వగలడు ప్రియులారా. దేవుని నమ్మవానికి సమస్తం సాధ్యమే, కానీ దేవుని చిత్తంగా అడగాలి ప్రియులారా. ఇలాగే మనందరి విశ్వాస ఓడ బద్దలు కానివ్వక ఆయన యేసుక్రీస్తు రక్షక దేవుడు, సృష్టికర్త, ఆ పోషకుడు, ఆ ఏక దేవుడు, నిత్య జీవం ఇచ్చే ఆయన తన చేతిలో మనందరి విశ్వాస ఓడను, జీవితమనే ఓడను నిలుపుకున్నాడు ప్రియులారా. మనందరినీ తన కౌగిలిలో దాచుకున్నాడు. ఆ వేటగాన్ని ఊరి నుండి తప్పించినాడు ప్రియులారా. అవును, ప్రమాదపు అంచులలో ఊగిసలాడు తన ప్రియులైన మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. సజీవులుగా పరలోకమనే నిత్య రాజ్యమనే దరికి చేరుస్తాడు ప్రియులారా. అవును, మనందరి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు శాశ్వతంగా. ఇక ఏడుపు ఉండదు, మరణం ఉండదు, పాతవన్నీ గతించెను, ఇదిగో కొత్తవి సృజిస్తాను అని సింహాసనం ముందు కూర్చున్న ప్రభు చెప్తున్నాడు. ఇలాగే ఆయనను ఆశ్రయించువారు ధన్యులు ప్రియులారా. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. యేసుక్రీస్తును ఆశ్రయిస్తే ఆయన ముద్దు పెట్టుకుంటాం ప్రియులారా. మరియు ఆయన దేవుని కోపం నుండి తప్పించుకుంటాం. ఈ లోకం మీద
ఈ లోక జనుల మీద దేవుని ఉగ్రకోపం రాబోతుంది, మరియు నరకమనే శిక్ష రాబోతుంది. ఇలాగే మేమందరము యేసుక్రీస్తును ఆశ్రయిస్తాం ప్రియులారా. విశ్వాసంలో ఆయన మాట వినుట ద్వారా ప్రార్థనలో సన్మార్గంలో నడువుదాం. ప్రభు చెప్పిన సువార్తను విని ప్రకారం నడుచుకుని అనేకులకు ఆయన గురించి చాటుదాం. యేసుక్రీస్తే దేవుని కుమారుడు, ఆయన దగ్గర ఆశ్రయించాలి, పాప క్షమాపణ వేడుకోవాలి, పొందుకోవాలి, నూతన వ్యక్తులుగా జీవులుగా మారాలి. ఆయన ద్వారా మాత్రమే పరలోకముందున్న తండ్రి చేరుతాం. మన ఆత్మ శాశ్వతంగా ఉంది. ఇలాగే ప్రభుని ఆశ్రయించి త్రోవ తప్పి నశించక నిత్య జీవులుగా మారుతాం ప్రియులారా. ఇలాగే మనం వాక్య భాగంలో ప్రవేశిద్దాం ప్రియులారా. అవును ప్రియులారా, ఆశ్రయించు వారు ధన్యులు. ఆయనను యేసుక్రీస్తును, సత్యదేవుడు, నిత్య జీవమైన ప్రభును, అద్భుత స్వరూపుడు, కర్త, పరాక్రమ దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధాన ప్రభు. అవును ప్రియుల, ఆయనను ఆశ్రయించే వారికి వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది ప్రియులారా. కొత్త వ్యక్తులుగా, శక్తులుగా మారుతారు, సత్క్రియలను చేయవారిగా మారుతారు ప్రియులారా. పరిశుద్ధులుగా, సమాధాన దేవుని ప్రజలుగా మారుతారు, లోకానికి వెలుగుగా మారుతారు, నీతివంతులుగా మారుతారు, ధైర్యవంతులుగా మారుతారు ప్రియులారా. మరియు సంతోషిస్తారు. ఎందుకనగా ఆయనను ఆశ్రయించేవారు దేవుని కోపం నుండి తప్పించుకుంటారు ప్రియులారా. నశించక నిత్య జీవం పొందుతారు. కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం చదివితే ఇలాగే ప్రియులారా, క్రీస్తు రాకడ భూనివాసులకు 2 భాగాలుగా విభజిస్తుంది. మొదటి రాకడలో యేసుక్రీస్తు పసివాని వలె, మనందరూ చిన్న బిడ్డల వలె తల్లి గర్భములో ఎలాగ పుట్టినామో ఆయన కూడా మనలాగే పుట్టాను ప్రియులారా. మనలను విడిపించుటకు, పాపము నుండి, శాపము నుండి, సాతాను మన ద్వారా పాపాలను, మన బలహీనతలను ఉపయోగించి పాపం చేయించి మరణానికి అప్పగిస్తాడు ప్రియులారా. మరణాధికారిని ఓడించుటకు మన పక్షమున మన పాపము, మన శాపము, మన అవిధేయత, మన దరిద్రత, మన సైతాను ద్వారా వచ్చే అన్ని శోధనలు తన మీద తీసుకుని శిలువ మీద ఎక్కిన ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు. ఆయన పొందిన శిక్ష మన అతిక్రమమే, మన పాప దోషమే తండ్రి ఆయన మీద మోపెను. ఆయన మన మంచి కోసం యేసుక్రీస్తు కురూపి ఆయన ప్రియులారా. అవును, ఇలాగే మొదటి రాకడలో ఆయన మన కోసం పుట్టాడు ప్రియులారా. యేసు అనగా తన జనులను వారి పాపం నుండి విడిపించి రక్షిస్తాడు. క్రీస్తు అనగా దేవుని మూలంగా మనల్ని బలపరుస్తాడు, అభిషేకిస్తాడు, వెళ్ళే మార్గం చూపిస్తాడు ప్రియులారా. సమగ్ర సత్యానికి చేర్పిస్తాడు. ముందర అవే సంఘటనలను తెలిపిస్తాడు. ఇలాగే మొదటి రాకడ అయిపోయింది ప్రియులారా. వచ్చిపోయినాడు ప్రభు. పోయిన దినంలో ప్రభు రాకడను గురించి, మొదటి రాకడను గురించి మనుష్య కుమారునిగా చిన్న పసివాళ్ళ వల్ల వచ్చిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన మొదటి రాకడ అన్ని మానవాళికి పరమానందదాయకం ప్రియులారా. ఎందుకనగా ఇమ్మానువేలుగా మనతో ఉండడానికి వచ్చినాడు ప్రియులారా. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఇమ్మానువేలుగా వెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మను పంపుతానని. ఇలాగే 2వ రాకడ భూనివాసులకు భాగములుగా విభజిస్తుంది. ఆయనను ఆశ్రయించేవారు ధన్యులుగా, ఆయనను ఎదుర్కొనుటకు వెళుదురు. ఆయనను యేసుక్రీస్తును తిరస్కరించిన వారు విడవబడి శిక్షకు లోనగుతారు ప్రియులారా. ఇలాగే తన ప్రవచన నేత్రములతో కడవరి కాలములో జరగబో సంగతులను చూచిన దావీదురాజు హెచ్చరికతో పాటు సలహాను కూడా ఇస్తున్నాడు ప్రియులారా. అవును, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును
అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించేవారు ధన్యులని తన కీర్తన 2వ అధ్యాయంలో 12వ వచనంలో రాస్తున్నాడు ప్రియులారా. అనుభవపూర్వకంగా దూరదృష్టితో ప్రవాదన ఆత్మతో ప్రియులారా భవిష్యత్తు చెప్తున్నాడు. మానవాళిది కొత్త నిబంధన, మానవాళిది పాత నిబంధనలో చెప్తున్నాడు ప్రియులారా. అవును, ఎందుకనగా దావీదు దేవునికి హృదయానుసారుడు ప్రియులారా. అవును, నేను ఒక మనిషిని కనుగొని ఉన్నాను, ఆయన నా హృదయ ఆశలను తీర్చేవాడు. ఇలాగే మన బిడ్డలు వీధులలో ఆటలాడుతుంటారు. అంటే మన పెండ్లైతే పిల్లలు పుడతారు కదా ప్రియులారా, విశ్వాసులకు, దేవుని ప్రజలకు. ఇలాగే మన బిడ్డలు వీధులలో ఆటలాడుతుంటారు. ఒకవేళ దేనినైనా చూచి భయపడినప్పుడును ఎవరైనా వారిని పట్టుకున్నట్టుకు ప్రయత్నించినప్పుడు పరిగెత్తుకుని వచ్చి తల్లిదండ్రులైన మనలను గట్టిగా పట్టుకుంటారు. దీనిని వివరించు పదము ఏమంటే ఆశ్రయించుట అనే మాటకు మూల భాషలో రాయబడి ఉన్నది ప్రియులారా, ఆశ్రయించుట అని. ఇలాగే అంత్యక్రీస్తు పరిపాలన త్వరలో రానయ్యున్నది ప్రియులారా. ఆ పాత్రలోనున్న దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఆ సమయము ఆసన్నము అవుతున్నది. రాబో శ్రమలను తప్పించుకున్న నిమిత్తము దేవుని ప్రజలైన, బిడ్డలైన, సేవకులైన మనందరూ ఆయనను ఆశ్రయించాలి ప్రియులారా. ఎవరిని? ఆయన కుమారుని ముద్దు పెట్టుకోవాలి, ఆశ్రయించాలి. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన ఉగ్రకోపం నుండి తప్పించుకోవాలి ప్రియులారా. ఆశ్రయించటం ద్వారా, ఆయన మాట వినుట ద్వారా, ఆయనను ప్రేమించేవారు ఆయన మాటలు గైకుంటారు అని యేసయ్య చెప్పినాడు ప్రియులారా. ఇలాగే కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 28వ వచనంలో కూడా చదువుతాం ప్రియులారా. Psalms chapter 73 verse 28th word. ఇక్కడ చదివితే, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యము నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. దావీదు చెప్తున్నాడు, నాకైతే దేవుని పొందు ఆశ్రయము, ఆయన ఆత్మ నివాసము నాలో, ఆయన సన్నిధి ధన్యకరము. దేవా, నీ సర్వకార్యములను నేను తెలియజేస్తాను, నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అని తనకు తాను మరి ఇతరులకు చెప్తాను అంటున్నాడు ప్రియులారా. అలాంటి ధన్యత, ఆశ్రయించు ధన్యత ప్రభు మనందరికీ ఇస్తారు ప్రియులారా. అవును, కృప కలుగుతుంది యేసు ద్వారా. అవును ప్రియులారా, ఇంకొక పరిశుద్ధ గ్రంథం వాక్య భాగం చూస్తే కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 5వ వచనం, Psalms 145 చాప్టర్ వర్స్ 6th word. ఇక్కడ చదివితే, దేవుడైన యెహోవా తన మీద ఆశ పెట్టుకుని వాడిని ధన్యులుగా చేస్తారు ప్రియులారా. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు, ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు. దేవుని మీద ఆశ పెట్టుకుని వారు ఆశ్రయించినట్లే ప్రియులారా. అవును, ఇలాగే ఈ లోకంలో ఎవరిని నమ్మవలెను, ఎవరిని ఆశ్రయించాలని తల్లడిల్లుట సహజమే. క్రీస్తు వలె నమ్మదగిన వారు మనకు ఎవరున్నారు? లేరు ప్రియులారా. తన కొట్లపై నమ్మకం ఉంచిన ధనవంతునితో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఏమని, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన అవి ఎవని వగునని అతనితో చెప్పాను. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనము. ధనము రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును. ధనవంతుని గురించిన ఆ సామ్యము ఉదాహరణ చెప్తున్నాడు ప్రభు. అప్పుడు అనేక సంవత్సరానికి కావలసిన పంట పండింది ఎక్కువ. ఒకే సంవత్సరము 3-4 సంవత్సరాలు పండే పంట పండింది. ఆయన తన హృదయంతో అనుకుంటున్నాడు, ఒక ఐశ్వర్యవంతుడు, ఒక రైతు, నా మనస అనేక సంవత్సరములకు కావలసిన సరుకు సామాగ్రి పడి ఉన్నది, తిను త్రాగు ఎంజాయ్ చేయని మాట్లాడుకున్నప్పుడు ప్రభు చెప్తున్నాడంట, ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ వద్ద నుండి అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవని వగును. పిల్లలు, ఆ ధనము మనము
ఆశ్రయించిన వస్తువులు, మనుషులు నిజంగా తగిన సమయంలో రక్షణ చేయరు ప్రియులారా. దాని కొరకే దేవుని రక్షకుడు అంటాం యేసుక్రీస్తుని. ఆయనే నిజమైన ఆపద్బాంధవుడు ప్రియులారా, ఆశ్రయదుర్గము, రక్షణ శృంగము. అవును ప్రియులారా. ఇలాగే శరీర బలముపై నమ్మిక ఉంచవచ్చునా? అది కూడా లేదు. ఎందుకనగా 4 దినములు జ్వరం వచ్చిన ఎడల గాలి తీసిన బూరల వలె అగుచున్నది మానవ శరీరం. పేరు ప్రఖ్యాతులపై నమ్మిక ఉంచవచ్చునా? అది కూడా లేదు. ఎందుకనగా ప్రఖ్యాతిగాంచిన నటీమణులు, ఆటగారులు మరియు దేహ బలాఢ్యులు ఎందుకు ఆత్మహత్య చేసుకొనుచున్నారు? ఐశ్వర్యవంతులు. ఎందుకు? దావీదు మహారాజు తన జీవిత కాలమంతా గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయింపక తన దేవుని యందు నమ్మిక ఉంచెను. నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను తండ్రి యెహోవా, యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడా, పరిశుద్ధుడా, నా నిరీక్షణాస్పదము నీవే అని తరచుగా చెప్పుచుండెను ప్రియులారా. ఆ నిరీక్షణ దావీదును ఎల్లప్పుడూ సిగ్గుపడనీయలేదు. అందువలన దేవునిపై ఆశ పెట్టుకున్నవాడు, ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడని పాడేను, కీర్తించను, రాశాను. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనములు చదువుతాం. ఇలాగే యేసుక్రీస్తుని, తండ్రిని, పరిశుద్ధ ఆత్మ, సర్వశక్తిని ఆశ్రయించేవారు ధన్యులు ప్రియులారా. ఆఖరి వచనం చూసుకుందాము. 71వ కీర్తన 5వ వచనం ప్రియులారా. Psalm 71 verse 5th word. ఇక్కడ చదివితే, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ప్రియులారా, అందరికీ నిరీక్షణాస్పద యేసుక్రీస్తు ప్రియులారా. తెలిసి తెలియక మనందరి ప్రభు యెహోవా యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆ జీవమరణముల అధిపతి, భూమి మీద దేవుని సర్వశక్తి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్తున్నాడు. అవును ప్రియులారా. ఇలాగే మన నమ్మిక తప్పిపోకుండా, మన నమ్మిక ఎక్కువ ఉన్నట్లు ఆ పరిశుద్ధ ఆత్మ వరాన్ని, ఆ ఫలాన్ని అడుగుదాం ప్రియులారా ప్రార్థనలో. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. మనందరి నిరీక్షణాస్పద యేసుక్రీస్తు ప్రియులారా. ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం. ఆయన యందు నిరీక్షణ ఉంచువారు నిరీక్షణ భంగము కాదు ప్రియులారా. ఎందుకనగా ఆయన నిరీక్షణకర్త. ఆయన నిరీక్షణ పుట్టించి కొనసాగించి పరిపూర్ణం చేసేవా ఆయన. మరియు బాల్యం నుండి ఇంతవరకు మనందరినీ కాచినవాడు ఆయన. ఆశ్రయదుర్గము, రక్షణ శృంగమైన యేసుక్రీస్తే ఈ లోకంలో ఉన్న చిన్నపిల్లలందరినీ ఆయనకు అప్పగించుదాం ప్రియులారా. యేసుక్రీస్తుని ముద్దు పెట్టాలి అని నేర్పుదాం. ఆయన ప్రార్థించటం ద్వారా, ఆయనను కీర్తించటం ద్వారా, ఆయనను సేవించటం ద్వారా, ఆయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకునటం ద్వారా ప్రియులారా. ఇలాగే ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు అనే అంశంలో కొన్ని వాక్యం విన్నాం ప్రియులారా. ఆ వాక్యాన్ని మన హృదయంలో తండ్రి నీళ్లు కట్టి తన అగ్నితో ఫలింపజేయునుగాక, రక్షించునుగాక. మనందరినీ తన నిత్య రాజ్య కొరకు, శాశ్వత రాజ్య కొరకు, సమాధాన రాజ్య కొరకు ఉపయోగించుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తుడైన దేవ, పరలోకమందున తండ్రి, ఈ వాక్యం భాగంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మీ రక్షణ, మీ శాంతి, మీ ధైర్యము, మీ నీతి, మీ భయభక్తి, దేవదూతల కాపుదల, ఆశ్రయము మనందరికీ ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఇలాగ చేసి మనందరి జీవితంలో గొప్ప వెలుగుగా, ఆశ్రయదాతుడుగా, రక్షణ శృంగంగా మన విశ్వాస ఓడను దరికి చేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. అలాంటి ఆశ్రయం ఇచ్చే ప్రభు, బలవంతుడైన దేవుడు, మహారాజు,
సర్వశక్తి మనకున్నాడు పిల్లరా. స్తోత్రం.